ప్యాకెట్ పిచ్చాం అంతే. పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, ఇంట్లో అన్నం అనుకో. ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయన్నా? అన్ని అలవాట్లు ఉన్నాయా? ఒకవేళ రేపు నీకేమున్నాయితే నీ భార్యకి నీ బిడ్డలకి మరి నీ బాధ్యత ఎట్లా? నువ్వు లేకపోతే ఇంకెవరిని చేయగలరు. కాబట్టి నీ వ్యసనాలు నీ ముందు మారాలి. ఎలా మారాలి అనుకుంటే నిజంగా యేసుక్రీస్తు గురించి తెలుసుకోగలను. ఆయన సమస్తం అన్న ఆయన వచ్చింది మంచోళ్ళ కోసం కాదు, జబ్బు చేసినోడికే కదా డాక్టర్, ఆరోగ్యవంతుడికి అవసరం. సో మందు వ్యసనంలో నుంచి బయటకు ఉన్న వాడికి, గంజాయికి బానిస అయిపోయిన వాడికి, వ్యభిచారాలకు బానిస అయిపోయిన వాడిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నీ అలవాట్లన్నీ వదిలేస్తావుగా? నుంచి మందు అలసిపోని ప్రేమవు నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేని